బియ్యం నిల్వ చేసుడు మీద అధికారులతో రివ్యూ చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో జాగ చూపియాలని అధికారులకు చెప్పారు. లారీలు బయట నిలబెట్టే వరకు బియ్యం పాడైతుందని మిల్లర్లు కమిషనర్కు చెప్పారు. చెప్పిన టైం లోపట మిల్లర్లందరూ బియ్యం పంపించాలన్నారు. మిల్లర్ల నుంచి వచ్చే బియ్యాన్ని స్టోరేజ్ చేయడానికి గోదాములు తయారుగుంచాలని ఎఫ్సీఐ అధికారులకు చెప్పారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్. గోదాముల సమస్యలు, ఎఫ్సీఐకి బియ్యం అప్పగింతల్లో వస్తున్న సమస్యల మీద పౌర సరఫరాల భవన్లా ఎఫ్సీఐ రైస్ మిల్లర్లతోని మాట్లాడారు. బియ్యం ఇవ్వడానికి తయారుగున్నా ఎఫ్సీఐ గోదాములు చూపిస్తలేదని చెప్పారు మిల్లర్లు. బియ్యాన్ని దించుకోకపోవడంతో ఎఫ్సీఐ గోదాముల కాడ బియ్యం లారీలు రోజుల తరబడి నిలిచిపోయి వానలకు బియ్యం తడిచిపోతున్నాయన్నారు మిల్లర్లు. జాగ చూపెట్టుట్లా ఎఫ్సీఐ లేట్ చేస్తుందన్నారు. అట్లనే బియ్యం అప్పగింత గడువును సెప్టెంబర్ 30 దాకా పెంచాలని అడిగారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో స్టోరేజ్ సమస్యలు వస్తున్నాయన్నారు కమిషనర్ సివి ఆనంద్. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన స్థలాన్ని గోదాముల్లో కేటాయించాలని ఎఫ్సీఐ అధికారుల్ని కమిషనర్ కోరారు. ఈ ఏడు రబీలా పౌర సరఫరాల సంస్థ 37,15,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం మిల్లర్లకిచ్చిందన్నారు. దీనికి గాను 26 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఆగస్టు 31 లోపు ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఇప్పటిదాకా 8,76,000 టన్నుల బాయిల్డ్, 44,000 టన్నుల బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించారని చెప్పారు సివి ఆనంద్.